అనుకున్నారు. దాంతో ఈయన ఏం చేశారు, చివరిలో తీసుకెళ్లిపోయి తెలుగుదేశానికి కలిపేసుకుంటున్నారు. వాస్తవంగా వర్గశత్రుత్వం అనేది మొదటి నుంచి ఉన్నటువంటిది కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య తప్పించి మరొకరికి ఎవరికి శత్రుత్వం లేదు కాపులకి. ఇప్పుడు కాపుకి రెడ్డికి మధ్యన విభేదాలు కల్పించాలన్నటువంటి దీని ప్రయత్నం. తద్వారా శాశ్వతంగా కమ్మ కాపు మధ్య విభేదాలను తొలగించి శాశ్వతంగా కాపు రెడ్డి మధ్యన విభేదాలు సృష్టించడం ద్వారా ఈ ఇష్యూ ఇటుకి డైవర్ట్ కావాలి. ఈయన గత 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పారామీటర్ని ఇటు పక్కకి షిఫ్ట్ చేయడం అన్నటువంటిది. తద్వారా శాశ్వతంగా కమ్మ కాపులో ఐక్యత పెట్టి కాపు రెడ్డి మధ్యన వర్గశత్రుత్వం తేవాలన్నటువంటి ఆయన ప్రయత్నం. యాక్చువల్గా ఏమైంది, కమ్మ కాపులకు ఉంది వర్గశత్రుత్వం, కమ్మ రెడ్డికి ఉంది వర్గశత్రుత్వం. కాపు రెడ్డికి ఎప్పుడూ లేదు బేసిక్గా. ఆ వర్గశత్రుత్వం అన్నటువంటి ఫీలింగ్ ఉంది ఎవరికంటే కమ్మ వాళ్ళకి రెడ్డి అంటే పడకపోవడం, రెడ్డి అంటే కమ్మ వాళ్ళకి పడకపోవడం అన్నటువంటి. అది కళాశాలల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి. కాపులకి కమ్మకి కోస్తాలో పడదు, అటు పక్కన మిగతా ప్రాంతాల్లో వీళ్ళకి పడేది కాదు. అదేంటంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అట్లాగా వాళ్ళ తల్లిదండ్రుల్లో నుంచి వచ్చినటువంటి లక్షణాల కారణంగా అట్లా వచ్చింది. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అట్లాగని, కమ్మారెడ్డిలు ఫ్రెండ్స్ ఉన్నారు, కాపు కమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు. కాకపోతే ఇది 20 to 30% ఉంటే 70% ఒక సైకలాజికల్గా ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ మొత్తాన్ని మార్చేయడమే ఆయన వ్యూహం. మార్చేసి శాశ్వతంగా రెడ్డి వర్సెస్ కాపు చేసి కమ్మ ప్లస్ కాపు ఇద్దరి మధ్యన